అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసంలో చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, అలాగే పుష్యమాసం ప్రాముఖ్యత ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 31న పుష్యమాసం ప్రారంభమయ్యి 2025 సంవత్సరంలో జనవరి 29 బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది. పుష్యమాసం అంటే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. శనిదేవుడు అనగానే ఈశ్వరుని రూపంగా భావిస్తారండి. కాబట్టి శనిదేవునికి ఎల్లప్పుడూ మనం తప్పకుండా పూజ అనేది నిర్వహించుకోవటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానివ్వండి, లేదంటే శని ప్రభావం కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి పుష్యమాసంలో శనిదేవునికి పూజ చేయటం వల్ల మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మంచి చేసేవారికి విపరీతమైనటువంటి మంచి జరుగుతుంది, చెడు చేసేవారికి శని దోషం ఎప్పుడూ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే శనికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి. ఈ పుష్యమాసంలో కొన్ని తప్పుల వలన సంవత్సరం అంతా కూడా శని ప్రభావం మన మీద ఉంటుందన్నమాట. అలాగే ఈ శని దోషం అనేది ఉండటం వలన మనకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదంటే డబ్బులున్నా కూడా జరగని పనులు ఎన్నో ఉంటూ ఉంటాయి. అదంతా కూడా శని ప్రభావం అనమాట. కాబట్టి ఇలాంటి ప్రభావం ఉండకుండా సంవత్సరం అంతా కూడా చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు కొనసాగాలి అంటే ఈ పుష్యమాసంలో తప్పకుండా కొన్ని పనులు పాటించాల్సి ఉంటుంది. అంటే కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని నియమాలు అనేవి పాటించాల్సి ఉంటుంది. అయితే ఏ నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి 29 వరకు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఈ నెల రోజుల పాటు గృహ ప్రవేశాలు, మంచి అంటే శుభకార్యాలు కానీ, శంకుస్థాపన కానీ ఇట్లాంటివి ఏమీ కూడా చేసుకోకూడదండి. వివాహాది శుభకార్యాలు కూడా చేయకూడదు. అంటే ముహూర్తాలు అనేవి లేవు కాబట్టి పుష్యమాసం అన్ని రోజులు కూడా మీరు దైవారాధనలో ఉండొచ్చు, కానీ శుభకార్యాలు అనేవి చేసుకోకూడదు. పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనకు పవిత్రమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులు అనేవి తింటే చాలా మంచిదండి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. దీనితో పాటు బెల్లాన్ని కూడా తినడం వల్ల నడుముకి సంబంధించినటువంటి రోగాలు రాకుండా నడుము బలంగా ఉండటం కోసం ఈ పుష్యమాసంలో తెల్ల నువ్వులు అలాగే బెల్లం కలిపిన స్వీట్ని కానీ లేదంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఆదివారం నాడు నెయ్యిని అలాగే ఉసిరికాయను తినకూడదండి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆదివారం కూడా నెయ్యి ఉసిరికాయ దగ్గరికి రానివ్వకూడదనమాట. అలాగే జాతకంలో అష్టమ శని దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా, ఇలాంటి వారు శనిదేవుడికి తప్పకుండా పూజ అనేది నిర్వహించుకోండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు, డబ్బు అనేది సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే ఈ సంవత్సరం అంతా తప్పకుండా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోవటం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగుతాయి. అలాగే నూనెను అస్సలు కొనకూడదండి పుష్యమాసంలో. అలాగే అంటే శనివారం రోజు నూనెను కొనకూడదనమాట. అలాగే ఎవ్వరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు శనివారం రోజు. అలాగే నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు అనేది వేయాలి. ఎలాగో ధనుర్మాసం కూడా జరుగుతుంది కాబట్టి నెల ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. పుష్యమాసానికి అధిపతి శని అనమాట. కాబట్టి పుష్యమాసంలో శనిదేవుణ్ణి పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయండి. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మనకి ఏదైనా శని దోషాలు ఉన్నా కూడా అవి తొలగి మీరు ఒకవేళ ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని శివునికి అభిషేకం అనేది చేయించుకోవటం వల్ల శివానుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. శివానుగ్రహం ఉంటే శని దోషాలు కూడా తొలగుతాయండి. కాబట్టి పుష్యమాసం అన్ని రోజులు కూడా శివారాధన చాలా ప్రత్యేకం. అలాగే తులసి మాతకి కూడా పూజ అనేది చేసుకోవటం, తులసమ్మని పూజించటం వల్ల ధనయోగం అనేది కలుగుతుందట. కాబట్టి పుష్యమాసం అన్ని రోజులు కూడా చక్కగా తులసమ్మకి పూజ అనేది చేయడం
చేయటం, అలాగే రావి చెట్టులో విష్ణువు కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకోవటం, రావి చెట్టు దర్శనం చేసుకోవటం, లేదంటే రావి ఆకు దీపారాధన చేసుకోవటం, ఇట్లాంటివి కూడా పుష్యమాసంలో తప్పకుండా చేయాల్సినటువంటి పనులు. అలాగే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే రావి చెట్టు దీపారాధన అంటే రావి ఆకు దీపారాధన అనేది ఎంతో విశేషం. కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర కూడా పూజ అనేది చేసి రావి ఆకుతో దీపారాధన వెలిగించినట్లయితే నవగ్రహాల దగ్గర చాలా చాలా మంచిదండి. అలాగే మీకున్నటువంటి ఏదైనా కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు, ప్రస్తుతం మీకు ఏలినాటి శని అనేది జరుగుతుంది అంటే పుష్యమాసంలో చేసే పూజ ఎంతో పవిత్రమైనది. కాబట్టి తప్పకుండా ఈ మకర రాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కాబట్టి మకర రాశి వారు ఈ పుష్యమాసంలో శనిదేవుణ్ణి పూజించండి. అలాగే నవగ్రహాలకి పూజ అనేది చేసుకోండి. నవగ్రహాల చుట్టూ 19 లేదంటే 11 ప్రదక్షిణలు చేసి రావి ఆకు దీపారాధన చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. వాళ్ళకి కూడా మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఎరుపు రంగు పూలతో దేవుణ్ణి పూజించడం వల్ల కూడా ఎంతో మంచిదండి శనిదేవుణ్ణి. అలాగే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుందట. అలాగే ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించుకోవటం వల్ల అలాగే దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం అనేది చేయకూడదు. ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి ఆవు నెయ్యి దీపంని వెలిగిస్తే చాలా మంచిది. అయితే ఈ సంక్రాంతి రోజు పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ పుష్యమాసం నెల రోజులు కూడా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల శనిదేవుని ప్రసన్నమయ్యి సకల శుభాలు కలిగిస్తారట. అలాగే మనకు ఉన్నటువంటి శని దోషాల నుండి కూడా తప్పించడం జరుగుతుంది. అలాగే ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేయించటం వల్ల శనిదేవునికి తైలాభిషేకం ఇలా లేదంటే ఏదైనా ఒక అభిషేకం చేయించుకోవటం వల్ల ఎంతో మంచిదండి. 2025 సంవత్సరం మొత్తం కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఈ పుష్యమాసంలో మొదటి 15 రోజులు విష్ణుమూర్తిని పూజించటం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. పుష్య శుక్ల విదయ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ జనవరి 10వ తారీఖున మనకి ముక్కోటి ఏకాదశి కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ పుష్యమాసంలో తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించటం, లేదంటే ప్రతిరోజు శనీశ్వరునికి పూజ అనేది చేసుకోవటం, అలాగే లేదు అంటే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించటం, అలాగే ఈశ్వరునికి పూజ అనేది నిర్వహించుకోవటం, ఇట్లాంటివి చేసుకోవటం వల్ల జాతకపరమైనటువంటి దోషాలు, ఏలినాటి శని దోషాలు, గ్రహపరమైనటువంటి దోషాలు ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయ్యి మనం మనశ్శాంతిగా ఉంటాం. మనకి సిరి సంపదలు అంటే మనశ్శాంతిగా ఉంటే సరిపోతుందండి. దీనివల్లే మనకు ఆరోగ్యం ఉంటుంది. అలాగే సిరి సంపదలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఈ విధంగా పుష్యమాసం నాడు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి చెప్పాను కదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ ఏకాదశి పూజ ఎలా చేయాలి అనేది అంతా కూడా అడుగుతున్నారండి. తప్పకుండా వీడియో రూపంలో వస్తుంది, ఒక 2 రోజుల్లో వస్తుందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అది కూడా మీకు చాలా బాగా యూస్ అవుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.